ఈరోజు ఇండియాలోని టాప్ కరెంట్ అఫైర్స్ ఏంటో తెలుసుకుందాం. మొదటగా కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ అనే జిల్లాలో 9 ఏళ్ల చిన్నారి అరుదైన వ్యాధితో మరణించడం జరిగింది. ఆ వ్యాధి ఏంటంటే మెదడును తినే అమీబా. దీని కారణంగా మరణించడం జరిగింది. ఈ వ్యాధి బయటపడిన వెంటనే కేరళ రాష్ట్రంలోని అధికారులు, వైద్య సిబ్బంది అంతా అలర్ట్ అవ్వడం జరిగింది. దీని గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మరొక న్యూస్ చూద్దాం. ఆగస్టు 25 నుంచి 29 మధ్య ఇండియా మరియు అమెరికాకి వాణిజ్య ఒప్పంద చర్చలు జరిగేది ఉంది. కానీ అమెరికా ఈ ఒప్పందాన్ని రద్దు చేయడం జరిగింది. ఈ మీటింగ్ ఏమీ అక్కర్లేదు, మనకి పెట్టుకోవడం కుదరదని చెప్పేసి రద్దు చేసింది పూర్తిగా. సో ఆగస్టు 27న మనకి అమెరికా ప్రభుత్వం మరొక 25% టారిఫ్ విధించనుంది. ఇప్పటికే ఆల్రెడీ 25 టారిఫ్ విధిస్తుంది. మళ్ళీ అదనంగా ఇంకో 25, టోటల్గా 50% టారిఫ్ మన ఇండియన్ వస్తువులపైన విధించడం జరుగుతుంది అమెరికా ప్రభుత్వం. సో దీని ప్రభావం పెద్దగా ఇండియా మార్కెట్ మీద ఉండబోతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే పుతిన్ గారితో జరిగిన చర్చల తర్వాత ట్రంప్ గారు ఏమైనా మారుతారో లేదో చూడాలి. అసలు 25% టారిఫ్ విధిస్తారా లేదా చూద్దాం ఏం జరుగుతుందో. అన్నింటికంటే ఇంపార్టెంట్ విషయం ఇప్పుడు చెప్తా వినండి. పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ తను ఇండియాని బెదిరించడం జరిగింది. అదేంటంటే ఆఫ్ఘనిస్తాన్ యొక్క టీటీపీ మిలిటెంట్లని పాకిస్తాన్లోకి పంపి అశాంతి క్రియేట్ చేస్తున్నామట. అలాగే వాళ్ళపైన ఉగ్రదాడులు చేయడానికి ప్లాన్ చేస్తున్నామట. ఇన్ని రోజులు పాపం పోనీ అని ఆఫ్ఘనిస్తాన్ని వదిలేసిందట. కానీ ఆఫ్ఘనిస్తాన్ ఇండియాతో కలిసి పాకిస్తాన్ పైన ఉగ్రవాద కుట్రలు చేస్తుందట. ఇలా చేస్తే ఖచ్చితంగా దాడులు చేస్తాము ఇండియా పైన అని చెప్పి గట్టిగా బెదిరించడం జరిగింది. భయ్యో విన్నాక నాకే నవ్వొచ్చింది, కాకపోతే నవ్వని చెప్తున్నా. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్.